ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఇండియన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క మొబైల్ యొక్క ఛార్జింగ్ చాలా అంటే చాలా స్లోగా ఎక్కుతుందా, లైక్ దిస్ మీరు ఒక్కసారి ఛార్జ్ చేశారనుకోండి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి దాదాపుగా 3 to 4 hours టైం పడుతుందా? ఇది చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని 5 మైండ్ బ్లోయింగ్ సూపర్ సీక్రెట్ సెట్టింగ్ని పరిచయం అనేది చేస్తాను. అది కూడా ఒకే ప్లేస్లో ఉంటాయి ఆ 5 సెట్టింగ్స్ కూడా. దీనివల్ల మన యొక్క మొబైల్ ఎంత కాదన్నా వితిన్ 30 minutesలో మన యొక్క మొబైల్ ఫుల్ ఛార్జ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. జస్ట్ ఈ 5 సెట్టింగ్ని చేసుకోవడం ద్వారా. ఇకపోతే ఆ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి, మనం ఎక్కడ నుంచి చేసుకోవచ్చు, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే ఈ ఆల్ సెట్టింగ్ ఒకే ప్లేస్లో ఉంటాయని చెప్పాను కదా. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు డెవలపర్ ఆప్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది అన్నమాట. కాకపోతే దాన్ని మనం అనేబుల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎక్కడి నుంచి అనేబుల్ చేస్తారంటే కొన్ని మొబైల్లో అబౌట్ ఫోన్ కావచ్చు, అబౌట్ డివైస్ కావచ్చు పైన ఉంటుంది, కొన్ని మొబైల్లో కింద అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు నేను అబౌట్ డివైస్లోకి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీకు వర్షన్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని మనం ఇక్కడే క్లిక్ చేసుకొని ఈ వర్షన్ కావచ్చు, దీంట్లో మీకు బిల్ నెంబర్ ఉంటుంది. 7 times ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు సంబంధించిన డెవలపర్ ఆప్షన్ అయితే అనేబుల్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఈ విధంగా ఈ డెవలపర్ ఆప్షన్ అనేబుల్ అయిపోయిన తర్వాత ఈ డెవలపర్ ఆప్షన్లో వెళ్ళాల్సి ఉందన్నమాట. ఇకపోతే వన్స్ మనం ఆన్ చేసుకున్న తర్వాత ఈ సెట్టింగ్ ఎక్కడ ఉంటుందంటే మీకు అడిషనల్ సెట్టింగ్లోకి అయితే ఈ డెవలపర్ ఆప్షన్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు సింపుల్గా ఈ డెవలపర్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు 5 సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు, కీప్ స్క్రీన్ ఆన్ విల్ ఛార్జింగ్ ఆప్షన్. ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్ అనమాట. మనం ఎప్పుడైతే ఛార్జింగ్ పిన్ని మనం ప్లగ్ ఇన్ చేస్తామో అప్పటి నుంచి ఆటోమేటిక్గా మన యొక్క స్క్రీన్ బ్రైట్నెస్ వచ్చేసి అంటే స్క్రీన్ ఆన్లో ఉండిపోతూ ఉంటుంది అనమాట. దీని ద్వారా ఎక్కడి నుంచి మనకు ఫుల్ ఛార్జ్ అవుతుంది, చాలా టైం పడుతుంది అనమాట. మోర్ దెన్ మనకు 1 hour పట్టేది 1.5 hours పడుతుంది అనమాట. ఇలా ఈ సెట్టింగ్ని కంపల్సరీగా మీ డిఫాల్ట్గా ఆన్ అయి ఉంటుంది అనమాట డెవలపర్ ఆప్షన్లో. అలాంటప్పుడు సింపుల్గా దీన్ని ఆఫ్ అయితే చేసుకోండి. ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్ మీరు కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీని ద్వారా మనకు స్క్రీన్ ఆన్లో ఉన్నప్పుడు మనకు చాలా ఎక్కువ మొత్తంలో టైం పడుతుంది కాబట్టి స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క ఛార్జింగ్ ఫుల్ ఛార్జ్ కావాలి కాబట్టి స్పీడ్గా అవుతుంది అనమాట ఈ ఒక్క సెట్టింగ్తోని. దరాఫ్టర్ మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే మెల్లగా ఇలాగే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. దాని పేరు వచ్చేసి వైఫై స్కానింగ్ థ్రోట్లింగ్ ఆప్షన్. ఇది డిఫాల్ట్గా ఆఫ్ అయి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే జస్ట్ అనేబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీన్ని ఇక్కడ చూసుకోవచ్చు, మీరు చదువుకోవచ్చు, రెడ్యూస్ బ్యాటరీ డ్రైన్ అండ్ ఇంప్రూవ్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్. అంటే మనకు నెట్వర్క్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, దీంతో పాటుగా బ్యాటరీని చాలా టూ మచ్గా రెడ్యూస్ చేస్తుంది అనమాట. లైక్ దిస్ మనకు ఎక్కడి నుంచి అయినా సరే మనం వైఫై తీసుకున్నా సరే ఏం చేసినా సరే మనకు నెట్వర్క్ మనం యూజ్ చేస్తున్నప్పుడు హై రేంజ్లో మనకు ఛార్జింగ్ అయితే కన్జ్యూమ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సెట్టింగ్ మనకు చాలా అంటే చాలా వండర్ఫుల్గా యూజ్ అవుతుంది అనమాట. అందు గురించే కంపల్సరీగా మనకు రెడ్యూస్ మన యొక్క బ్యాటరీ రెడ్యూస్ అవ్వకుండా దీంతో పాటుగా నెట్వర్క్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ సెట్టింగ్ అయితే కంపల్సరీగా పనిచేస్తుంది. కాబట్టి మీరు సెకండ్ వన్ సెట్టింగ్ని కంపల్సరీగా మీ యొక్క మొబైల్లో దీన్ని అయితే చేసుకోండి. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ ఏంటంటే మొబైల్ డేటా ఆల్వేస్ యాక్టివ్ పేరుతో ఈ సెట్టింగ్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనం ఆన్ చేసినా చేయకపోయినా మనకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఆన్లో ఉంటుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మనకు యొక్క డేటా రన్ అవుతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఆఫ్ చేసినా ఆన్ చేసినా పెద్దగా ఫరక్ ఉండదు అనమాట. అలాంటప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో టూ మచ్గా బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కంపల్సరీగా ఈ మొబైల్ డేటా ఆల్వేస్ యాక్టివ్ ఆప్షన్ని కంపల్సరీగా ఇక్కడ నుంచి ఆఫ్ అయితే చేసుకోండి. ఈ విధంగా మీరు 3 సెట్టింగ్ని చేసుకున్న తర్వాత మెల్లగా ఇలాగే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు 2 రకాల సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. వీడియో మనం చేసుకున్నట్లయితే 100% నేను లైవ్ టెస్టింగ్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. లైవ్లో ఛార్జింగ్ పెట్టి మరి ఇక్కడ చూసుకోవచ్చు, మెల్లగా ఇలాగే మీరు డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ పేరుతో నార్మల్గా ఇది స్టాండర్డ్లో ఉంటుంది అన్నమాట. దీని ద్వారా మనకు ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయంటే బ్యాక్గ్రౌండ్లో మనకు బ్యాటరీ డ్రైన్ అవ్వకుండా, దీంతో పాటుగా మనకు డేటా ఖర్చు అవ్వకుండా, దీంతో పాటుగా మనకు చాలా రకాల
బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మన యొక్క మొబైల్ స్లో అవ్వకుండా, హ్యాంగ్ అవ్వకుండా అన్ని విధాలుగా మనకు పనిచేస్తుంది. కాబట్టి మీరు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ ఆప్షన్లో ఇక్కడే చేసుకొని, ఇక్కడ నుంచి మీరు నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ పైన ఇక్కడే చేసుకోండి. దీని ద్వారా మనకు బెనిఫిట్ ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్లో 0% ఇలాంటి యాప్స్ని రన్ అవ్వకుండా మనకు చేస్తుంది. కాబట్టి అలాంటప్పుడు మనకు టూ మచ్గా మనకు బ్యాటరీ మనము ఛార్జ్ చేసేటప్పుడు చాలా స్పీడ్గా ఛార్జ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. దీంతో పాటుగా మనం చేసుకోవాల్సిన ఫైనల్ వన్ సెట్టింగ్ ఇక్కడనే ఉంటుంది అనమాట. డోంట్ కీప్ యాక్టివిటీస్. ఇకపోతే ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఛార్జింగ్ పెట్టే ముందు మాత్రమే దీన్ని ఎనేబుల్ చేయండి, thereafter ఆఫ్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేసినా ఇది పని చేయకుండా చేస్తుంది అన్నమాట మీ యొక్క మొబైల్ మొత్తానికి. అలాంటప్పుడు మన యొక్క ఛార్జింగ్ ఎందుకు స్పీడ్ ఎక్కదు, చాలా హై రేంజ్లో హై స్పీడ్గా మనకు ఛార్జింగ్ అయితే ఎక్కడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు, డోంట్ కీప్ యాక్టివిటీస్. మీరు ఎప్పుడైతే ఛార్జింగ్ పెడతారో అప్పుడు మాత్రమే దీన్ని ఎనేబుల్ చేసుకోండి, రిమైనింగ్ టైంలో దీన్ని ఆఫ్ అయితే చేసుకోండి. thereafter ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఛార్జింగ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇక్కడ నుంచి ఛార్జింగ్ పిన్ని ప్లగ్ ఇన్ చేశాను. ప్లగ్ ఇన్ చేసిన తర్వాత మనకి ఎంత స్పీడ్గా ఛార్జింగ్ ఎక్కుతుందో నేను లైవ్లో చూపిస్తున్నాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఎంత స్పీడ్గా ఎక్కుతుందంటే నేను నోటితో చెప్పాను, లైవ్లో మీకు చూపిస్తున్నాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి వావ్ 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 వావ్, అసలు అమేజింగ్ అనమాట. చూశారు కదా ఎంత స్పీడ్గా ఎక్కుతుందంటే, నేను చెప్పాను కదా నోటితో చెప్పాను, లైవ్లో చూపిస్తానని. ఇక్కడ చూసుకోవచ్చు అండ్ చాలా అంటే చాలా స్పీడ్గా ఎక్కుతుంది. మనం ఇక్కడ నుంచి పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. విత్ ఇన్ 30 minutesలో మీ యొక్క మొబైల్ 100% ఫుల్ ఛార్జ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత స్పీడ్ అని చెప్పలేము, కానీ హై రేంజ్లో మనకు అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఆటోమేటిక్గా మనకు అనేబుల్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు చాలా అంటే చాలా స్పీడ్ అంటే నార్మల్ స్పీడ్ ఉండదు అనమాట. ఆ రేంజ్లో మీ యొక్క మొబైల్ బ్యాటరీని మీరు విత్ ఇన్ 30 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.